మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను వస్తే మందమరి సింగరేణి ఏరియా కేకే5 గన్లో ప్రమాదం చోటు చేసుకుంది. సెకండ్ షిఫ్ట్లో విధుల్లో ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ అనే సింగరేణి కార్మికునిపై సైడ్ రూఫ్ పాలు కూలి బొగ్గు పిల్లలు మూదపడడంతో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన సింగరేణి అధికారులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రవణ్ కుమార్ మృతి చెందాడు. సింగరేణి కార్మికుడు శ్రవణ్ కుమార్ మృతికి సింగరేణి అధికారులే కారణమంటూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు కేకే5 గన్ ముందు ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కేకే5 గని ప్రమాదంలో మృతి చెందిన శ్రవణ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ మాట్లాడుతూ కేకే5 గని ప్రమాదంలో కార్మికుడు శ్రవణ్ కుమార్ మృతి చెందడం బాధాకరమని, సింగరేణి యాజమాన్యం సింగరేణి కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నదని, సింగరేణి అధికారులు ఉత్పత్తి లక్ష్యాలను పెట్టి కార్మికులను పై అధిక పనిభారం మోపుతూ వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వం సింగరేణి కార్మికులను వారి రక్షణను గాలికి వదిలేసిందని, ఇకనైనా సింగరేణి సంస్థ సింగరేణి కార్మికుల రక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరసా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్పీ నాయకులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు బీఆర్ఎస్పీ నాయకులు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రవణ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.